హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. ఇంతకుముందు నేను చేసిన వీడియోలో చపాతీ, అన్నం ఈ రెండిట్లో ఏది తింటే మంచిది, ఈవినింగ్ టైం ఈ రెండిట్లో దేనికి మనం ప్రిఫరెన్స్ ఇవ్వాలి అనే దాని గురించి నేను వీడియో చేశాను కదండి. ఆ వీడియోకి కంటిన్యూషన్గా నేను ఇంకో వీడియో చేస్తున్నానండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక వీడియోలోకి వెళ్దాం. బరువు తగ్గేందుకు చాలామంది చపాతీలను తింటూ ఉంటారు. అన్నం తగ్గించి చపాతీలు తినడం వల్ల ఆరోగ్యానికి మంచిది అంటారు. మరి అన్నం చపాతీల్లో ఏది తింటే మంచిదో చూద్దాం. అన్నంతో పోల్చుకుంటే చపాతీల్లో తక్కువ క్యాలరీలు ఉంటాయి. తక్కువ క్యాలరీలు తీసుకోవాలనుకునే వారికి చపాతీ మంచి ఆప్షన్. తృణధాన్యాలతో చేసిన రోటీల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. తక్కువ తిన్నా కడుపు నిండిన ఫీలింగ్ కలుగుతుంది. గోధుమ పిండితో చేసిన రోటీల్లో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి తిన్న వెంటనే రక్తంలో కలిసిపోకుండా బ్లడ్ షుగర్ స్థాయిలను స్థిరంగా ఉంచుతాయి. చపాతీలతో పోల్చుకుంటే అన్నంలో ఎక్కువ క్యాలరీలు ఉంటాయి, కానీ కొవ్వులు చాలా తక్కువగా ఉంటాయి. గుండె సమస్యలున్న వారు చపాతీల కంటే అన్నం తినడం ఉత్తమం. చపాతీలతో పోల్చుకుంటే అన్నం చాలా త్వరగా జీర్ణమవుతుంది. చాలామందికి చపాతీల్లోని గ్లూటెన్ సరిగ్గా అరగక జీర్ణ సంబంధ సమస్యలు వస్తాయి. తక్కువ అన్నంలో ఎక్కువ కూరలు కలుపుకొని తినడం వల్ల విటమిన్లు, ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లతో కూడిన సమతుల ఆహారం తిన్నట్టు ఉంటుంది. కానీ చపాతీలతో పోల్చుకుంటే అన్నంలో ఫైబర్ తక్కువగా ఉంటుంది. ఎంత తిన్నా త్వరగా కడుపు నిండినట్టు అనిపించదు. కాబట్టి ఎక్కువ తినేసే ప్రమాదం ఉంటుంది. కాబట్టి చపాతీలు తినలేని వారు, జీర్ణ సమస్యలతో బాధపడుతున్నవారు తక్కువ పాలిష్ పెట్టిన అన్నం తక్కువ మోతాదులో తినడం ఉత్తమం. సో ఫ్రెండ్స్, బరువు తగ్గాలి అనే ఆలోచనతో అన్నం తినడం మానేసి చపాతీలు తింటున్నారు చాలామంది. మనం ఏమి తింటున్నాం అనేది కాదండి, మనం ఎంత తింటున్నాం అనేది ముఖ్యం. అతిగా తింటే ఏదైనా విషమే అవుతుంది. తక్కువ తింటే ప్రసాదంలా ఉంటుంది. అది గుర్తుపెట్టుకుని టైంకి తినడం అలవాటు చేసుకోండి. ఈ ఒక్క అలవాటుతో మీరు చాలా చేంజెస్ చూస్తారు మీ బాడీలో. బరువు తగ్గాలనుకునేవారు ముందుగా జంక్ ఫుడ్ తినడం స్టాప్ చేయాలండి. అలాగే హెల్దీ వెయిట్ లాస్ అవ్వాలనుకునేవారు మంచి న్యూట్రిషన్ సలహాలు పాటించడం ఉత్తమం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ని నాకు అందిస్తారని ఆశిస్తున్నాను. మరొక చక్కటి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు నమస్కారం.